హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఎప్పటిలాగానే ఈరోజు కూడా రాజధాని అమరావతి గురించి మీకైతే ఒక వీడియోని తీసుకువచ్చాను. ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దామండి. ఈ వీడియోలో కూడా మనం మాట్లాడుకునే ముఖ్యమైన అంశం ఏంటంటే రాజధాని అమరావతిలో జరిగినటువంటి నష్టం, అక్కడ వృధా అయినటువంటి ప్రజా సంపద గురించే మనం మాట్లాడుకుంటున్నాంలే కనుక ఆ వీడియోనే చేశాను. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అమరావతిలో జరిగినటువంటి ప్రజాధనం వృధా, ఇక్కడ వేస్ట్ అయినటువంటి ప్రజా సంపద గురించే మాట్లాడుతున్నారు, ఇన్ని వీడియోలు ఉన్నాయా అని నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి. అవునండి, ఇక్కడ రాజధాని అమరావతిలో మనం థంబ్నెయిల్స్లో పెట్టుకున్న విధంగా ఎటు చూసినా రాజధాని అమరావతిలో మీరు ఎవరైనా ఎప్పుడైనా అమరావతి వెళ్ళినప్పుడు రాజధానిలో నిలబడి మీ చుట్టూ ఒకసారి చూడండి. అక్కడ వేస్ట్ అయినటువంటి ప్రజాధనం, వృధా అయినటువంటి ప్రజా సంపద ఎంత కనిపిస్తుందో మీ అందరికీ తెలుస్తుందండి. మన థంబ్నెయిల్లో పెట్టుకున్నట్టుగా రాజధాని అమరావతిలో ఎటు చూసినా కానీ తుప్పు పట్టిపోయిన సామాగ్రి ఎంతో కొంత మనకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. మీరు చూస్తూ ఉన్నారు, నేను నిలబడినటువంటి ఈ ప్రాంతంలో నా చుట్టూ ఎంత సంపద తుప్పుబట్టిపోయిందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. చూసారా, ఈ ప్లేట్స్ అన్నీ తిరిగి మళ్ళీ వాడుకోవచ్చో లేదో మనకైతే తెలియదు. ఎందుకంటే ఇవన్నీ నీడలో లేవు, ఎండకు ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి, చలికి ఉంటూ ఉన్నాయి తేమలో. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ వాడుకలోకి వస్తాయో రావో నాకు తెలియదు. ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇక్కడ సెక్యూరిటీ ఉంది, వారు హిందీ వారైతే లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవడానికి మనకు పర్మిషన్ ఇవ్వలేదు, లోపలికి వెళ్ళనివ్వలేదు. బయట ఉన్నటువంటి ఈ చిన్న సామాగ్రినే తీసుకోమని చెప్పారులే కనుక అదే చూపిస్తున్నాను నేను మీకు. పర్మిషన్ ఉన్నంత వరకే చూపిస్తున్నాను. పర్మిషన్ ఉన్నదే ఇంత అయితే పర్మిషన్ లేని ప్రాంతంలో, అంటే మనల్ని వీడియో తీసుకోవడానికి అనుమతించని ప్రాంతంలో ఎంత సామాగ్రి ఉంటుందో మీ అందరూ కూడా ఊహించుకోవచ్చు. అంటే మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి, పదే ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నాను అని అంటే ఇక్కడ అంత ప్రజాసంపద వృధా అయింది. ప్రజాసంపద వృధా అయింది అనే కంటే కూడా అక్కడ అంత పని జరిగింది అని అర్థం. పనులు జరిగిన చోటే కదా వస్తువులు ఉండేది, వస్తువులతోనే కదా పని జరిగేది. అలాంటప్పుడు ఆ వస్తువులన్నీ కూడా తుప్పుబట్టిపోయాయి. వస్తువులు తుప్పుబట్టిపోవడం అంటే ప్రజాసంపద వృధా అవ్వడమే. మీరు చూస్తూనే ఉన్నారు నా చుట్టూ ఎంత సంపద ఉందో. ఇవన్నీ తిరిగి వాడుకలోకి వస్తాయో రావో నాకైతే తెలియదండి. ఇంకా కామెంట్ సెక్షన్లో నన్ను పదే అడుగుతున్నటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో ఎలాంటి వీడియోలు, ఈ వీడియోలన్నీ ఎందుకు పబ్లిష్ చేయలేకపోయారు, ప్రపంచానికి ఎందుకు చూపించలేకపోయారు అని నన్ను అడుగుతున్నారు. చంద్రబాబు గారు లాంటి పెద్ద నాయకుడిని అరెస్ట్ చేసి 56 రోజులు జైల్లో పెట్టారండి. మరి మన పరిస్థితి ఏంటో ఊహించండి. మనం ఒక చిన్న ప్రాణులం, నేను ఒక చిన్న ప్రాణిని. మరి మన పరిస్థితి ఊహించుకోవచ్చు కదా. అందువలనే ఆ సాహసం చేయలేదు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పైప్ లైన్లు ఎంత పెద్ద పైప్ లైన్లు ఉన్నాయో చూసారా. చాలా పెద్ద పైప్ లైన్లు అండి ఇవన్నీ. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పైప్ లైన్లు చాలా స్ట్రాంగు, చాలా మందం కలిగినటువంటి ఐరన్ పైపులు ఇవన్నీ. వీటికి ఏమీ కాలేదు, వీటన్నిటినీ తిరిగి వాడుకోవచ్చు అని నాకు అనిపించింది. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ప్రతి రోడ్డుకి ఇరువైపులా ఇలాంటి పైప్ లైన్లు ఉన్నాయండి. అంటే రోడ్డుకి ఇరువైపులా ఈ పైప్ లైన్లు అనేవి వేయడానికి సిద్ధంగా ఉన్నాయండి. మరీ ముఖ్యంగా నన్ను అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న ఏంటంటే రాజధాని అమరావతిలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. మరి అలాంటి ప్రాంతంలో రాజధాని అంత శ్రేయస్కరమ అని నన్ను అడుగుతున్నారు. వారందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నానండి. ఇప్పుడు రాజధాని అమరావతిలో ఎటు చూసినా నీరేమి కనిపించదండి. ఎందుకంటే అక్కడ మరీ ముఖ్యంగా నిర్మాణాల కోసం తీసినటువంటి పునాదులలో నిలబడిన నీటిని చూయిస్తూ ఇది మునిగిపోయే రాజధాని, వరదల్లో కొట్టుకుపోయే రాజధాని అని చాలామంది అంటూ ఉన్నారండి. అది కాదు. నిర్మాణాల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు, శాశ్వతమైన హైకోర్టు భవనం కోసం తీసినటువంటి
పునాదులలో ఎంత నీరు ఉందో ఇప్పటికీ కూడా డీవాటరింగ్ జరుగుతుంది. అలాగే ఐకానిక్ టవర్స్ మరియు శాశ్వతమైనటువంటి సచివాలయం, ఈ భవనాలు నిర్మాణం కోసం తీసినటువంటి పునాదులలో ఒక 2 నెలల కాలం నుంచి డీవాటరింగ్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. అంటే ఎంత పెద్ద పునాదులో మీరు ఊహించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా నిర్మాణాల కోసం, నిర్మాణాలంటేనే అన్ని నిర్మాణాలకి పునాదులు అయితే తీస్తారు. కొన్ని పునాదుల దశలో ఉన్నటువంటి భవనాల యొక్క పునాదులలో నీరు నిలబడింది, ఇది వాస్తవం. మరియు రోడ్డు పక్కనే మనం చెప్పాంగా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా రోడ్డుకి ఇరువైపులా పైప్ లైన్లు వేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేలలో కాలువ తీసి ఆ కాలువలో వేసి మరియు పూడ్చివేయాలి. ఇప్పుడు కాలువలు తీసి అలా పైప్ లైన్లు వేసే లోపు ప్రభుత్వం మారిపోయింది. ఆ గోతులు అలాగే మిగిలిపోయాయి. ఆ గోతులలో నీరు, ఆ కాలువలో నీరు వర్షం పడినప్పుడల్లా అవి అలాగే ఉండిపోతూ ఉంది. చూసారా, ఇంత పెద్ద పైప్ లైన్లు వేయడానికి ఎంత పెద్ద కాలువ తీయాలో మీరు ఊహించండి. అంత పెద్ద కాలువల్లో వర్షాలు పడితే నీరు నిలబడుతుంది. అందువలన మనకి రాజధానిలో నీరు ఎక్కువగా కనిపిస్తుంది. అంతేలే కానీ రాజధాని సహజంగా మునిగిపోయే ప్రాంతమేమి కాదు. మరియు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మనకి చెప్తూ ఉన్నారు, గడిచిన 100 సంవత్సరాల కాలంలో వారు చూసిన కాలంలో వృద్ధులు ఎప్పుడూ కూడా రాజధాని అమరావతి కొట్టుకుపోలేదు, వరదలకి గురి కాలేదు అనే విషయాన్ని వారు చెప్పారు. చూసారా, పైప్ లైన్లు మనం మాట్లాడుకున్నాం కదా, రోడ్డుకి ఇరువైపులా పైప్ లైన్లు వేయడానికి సిద్ధంగా ఉంచారు అని మనం చెప్పుకున్నాం. అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను, చూడండి. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మీరు చూస్తున్నటువంటి ఈ సామాగ్రి అంతా కూడా రాజధాని అమరావతిలోదే అని గ్యారంటీ ఏంటి అని నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి. ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటే విషయం చెప్తూ ఉన్నాను. గుంటూరు నుంచి తుళ్ళూరులోకి, గుంటూరు నుంచి తుళ్ళూరులోకి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. లేదంటే హైకోర్టుకి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. లేదంటే సచివాలయానికి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. మీరు ఎవరైనా కానీ గుంటూరు నుంచి కానీ, మంగళగిరి నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ రాజధాని అమరావతిలోకి వచ్చి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను, ఇక్కడ జరిగినటువంటి పనులను, ఇక్కడ వృధా అయినటువంటి ప్రజా సంపదని మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. నేను వీడియోలో చూస్తున్నటువంటి ప్రతి వీడియోని, ప్రతి ఒక్క విజువల్ని మీరు లైవ్లో చూడవచ్చు. చంద్రబాబు గారి హయాంలో ఇక్కడ పనులు చాలా బాగా జరిగాయి, చాలా వేగంగా కూడా జరిగాయి. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పనులను కొనసాగించినట్లయితే రాజధాని అమరావతిలో ఇంత నష్టం జరిగేది కాదు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ.